వెల్కమ్ టు వరంగల్ దర్శన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి మనం మాట్లాడటానికి ప్రొఫెసర్ శేషు గారు వచ్చారు. నమస్కారం శేషు గారు. నమస్కారం. చెప్పండి, ఈ ఎస్సియు వివాదం ఎందుకు ఇలా తయారైంది? రమేష్ బాబు గారు, మీకు వరంగల్ దర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. విద్యా వ్యవస్థలో విశ్వవిద్యాలయాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కర్మాగారాలుగా ప్రాచీన కాలం నుంచి విరాజిల్లుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. విశ్వవిద్యాలయం అనంగులోనే అది మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, కేవలం విద్యనే కాదు, అక్కడ ఒక సంపూర్ణ జ్ఞానాన్ని అందించేటటువంటి ఒక వ్యవస్థ, ఒక కర్మాగారాలుగా మనం విశ్వవిద్యాలయాలని చూడాలి. ఏ వ్యవస్థలోనైనా అంత ప్రాశస్త్యం ఉంటుంది. ఇటీవల మీకు కూడా తెలుసు రమేష్ బాబు గారు, నలంద విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి క్రమంలో, దాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విశ్వవిద్యాలయాల గురించి, నలంద విశ్వవిద్యాలయం గురించి ఒక మాట చెప్పారు. విశ్వవిద్యాలయం అంటే ఒక విలువ, ఒక గౌరవం, ఒక అద్భుతం అని చెప్పారు. ఒక విలువ, ఒక గౌరవం, ఒక అద్భుతం అని చెప్పారు. ఈ మూడు మాటల్లోనే విశ్వవిద్యాలయానికి ఎంత గొప్ప ప్రాశస్త్యము ఆపాదించబడింది అనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. అట్లాగే ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చేటటువంటి సందర్భంలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదం తలెత్తింది. అసలు ఈ వివాదం తలెత్తడానికి కారణం ఎవరు, అసలు వివాదం ఏంటి అనేటటువంటి ఒక పూర్వాపరాలను కనుక మనం చూస్తే, ఈ కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి వివాదము, సమస్య, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సృష్టించింది కాదు, విద్యార్థులు సృష్టించిన సమస్య అంతకంటే కాదు. ఇవాళ ఈ సమస్యకు మూలము, ఈ సమస్య ఇలా వివాదాస్పదం కావటానికి ప్రధాన కారణం ప్రభుత్వాలే. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నాటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఈ వివాదానికి, ఈ సమస్యకు పూర్తి బాధ్యత ప్రభుత్వాలు. ఇవాళ పిల్లలు 400 ఎకరాల భూమి కోసం, విద్యార్థులు హెచ్సియుకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి కోసం కొట్లాడుతుంటే, అది వాళ్ళ వ్యక్తిగతమా, వాళ్ళ సొంత ప్రయోజనాలకు వస్తుందా? లేదు. ఒక విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్టను కాపాడటానికి, గౌరవాన్ని కాపాడటానికి వాళ్ళ విద్యార్థులు విశ్వవిద్యాలయం తరపున ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. సమస్య మూలాల్లోకి కనుక వెళితే, సమస్య ఏంటి? ఇవాళ 400 ఎకరాల భూమి పైన హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 2024 ఏప్రిల్ మేలో ఈ తీర్పు వచ్చింది. ఏమొచ్చింది? 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అనేటటువంటి ఒక తీర్పు వచ్చింది. ప్రభుత్వం భూమి వచ్చినది తరువాత ఈ 400 ఎకరాల భూమిని టీజీఐఏసీకి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రభుత్వం ఈ భూమిని అప్పచెప్పింది. కోర్టు ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ భూమిని టీజీఐఏసీకి ప్రభుత్వం అప్పచెప్పింది. టీజీఐఏసీ ఏం చేస్తుంది? ఈ భూమిని అభివృద్ధి చేసి పారిశ్రామిక అవసరాల కోసం పారిశ్రామికవేత్తలకు విక్రయించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు ఈ భూమి మాది అనేటటువంటిది ఇక్కడ వివాదం తలెత్తింది. అసలు ఈ వివాదానికి ఉన్నటువంటి పూర్వ నేపథ్యం ఏంటి? భూమి ఎవరిది? విశ్వవిద్యాలయందా? ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రభుత్వం. ప్రభుత్వం ఏమంటుంది? భూమి మాది అంటుంది. విశ్వవిద్యాలయం ఏమంటుంది? భూమి మాది అంటుంది. భూమి ఎవరిది ఇంతకీ అనేటటువంటి ఒక ప్రశ్నకు మనం సమాధానాలు వెతకవలసినటువంటి అవసరం ఉంది. దీని పూర్వ నేపథ్యం ఏంటి అని అంటే, మనకు కూడా తెలుసు, 1969లో జై తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చింది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం.
దాని తరువాత ఆంధ్రాలో కూడా జై ఆంధ్ర ఉద్యమం 1972లో వచ్చింది. ఈ రెండు ఉద్యమాలు రావటానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం వెనుకబడినటువంటి ప్రాంతాల్లో జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పాలి అనేటటువంటి ఒక ఫార్ములా 6 పాయింట్ ఫార్ములాని ప్రతిపాదన చేసింది. ఇటు తెలంగాణకు అటు ఆంధ్రాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. ఈ 6 పాయింట్ ఫార్ములాలో భాగంగానే వెనుకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక నిధులు ఇచ్చేటి, వెనుకబడిన ప్రాంతాల్లో జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పటంతో పాటు ముల్కీ నిబంధనలు, ప్రమోషన్లు, నియామకాలు ఇట్లాంటివన్నీ ఒక 6 పాయింట్ ఫార్ములా పెట్టుకుంటూ, మనందరికీ తెలుసు ఆ 6 పాయింట్ ఫార్ములాలోనే డెప్యూటీ ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది తెరపైకి వచ్చింది. డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్. ఒకనొక సందర్భంలో మీకు కూడా తెలుసు రమేష్ బాబు గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఏమనంటే 6వ వేలు లాంటిది. 6వ వేలుది పనిచేయదు. ఈ ఏళ్ళు ఎట్లా పనిచేస్తాయో 6వ వేలు అట్లా పనిచేయదు. అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనేటటువంటి అభిప్రాయం వచ్చే విధంగా ఆ నేపథ్యాన్ని చెప్పాడు. సరే, అది పక్కన పెడితే రాజకీయాలు, ఈ 6 పాయింట్ ఫార్ములాలో 2వ పాయింట్ ఫార్ములా భాగంగానే హైదరాబాద్కి సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి, రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇచ్చేటట్టు. అయితే అనుమతి వచ్చిన తర్వాత హైదరాబాద్లో కేంద్ర విశ్వవిద్యాలయాన్ని పెట్టాలనుకున్నప్పుడు దీనికి భూమి కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఏదైనా కేంద్ర ప్రభుత్వ అనుమతులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తే వాటికి భూమి కేటాయింపులన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు మనకు మామూలులో విమానాశ్రయం వస్తుంది, దానికి కావాల్సినటువంటి భూమిని 258 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్వైర్ చేసి ఇవ్వాల్సిందే కదా, ఇస్తేనే కదా అది స్టార్ట్ అయ్యేది. దేనికైనా అదే ప్రాసెస్ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటిది ఏంటి అంటే, మొట్టమొదట 1973లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు అవుతున్నప్పుడు దీనికి భూమిని ఒక 800 ఎకరాల భూమిని కంటోన్మెంట్ ఏరియాలో, మనకు తెలుసు కంటోన్మెంట్ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఒక ప్రతిపాదన వస్తే, అప్పుడు వైస్ ఛాన్సలర్గా నియమించబడినటువంటి గురుబక్షిష్ సింగ్ తను ఏమన్నాడంటే 800 ఎకరాలు ఒక విశ్వవిద్యాలయానికి సరిపోదు, 2000 ఎకరాల కంటే ఎక్కువ ఉండాలనేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఏరియాలో, ఇప్పుడు గచ్చిబౌలి ఈ ఏరియాలో ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లొకేట్ అయినటువంటి ప్రాంతంలో 2300 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాటి తెలంగాణ నాటి ఉమ్మడి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఒక ప్రభుత్వం ఒక విశ్వవిద్యాలయానికి భూమిని కేటాయిస్తున్నప్పుడు సహజంగా ప్రైవేటు వ్యక్తులు భూమిని మార్చుకుంటున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఆ నెసెసిటీస్ అవసరం లేదు. ఒక ప్రభుత్వం తన భూమిని ఒక ప్రభుత్వ విద్యా సంస్థ కేటాయిస్తున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అనేవి ఉండవు. కాబట్టి 2300 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన సందర్భంలో జరిగిన పరిణామం ఏంటి అని అంటే, అప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి గురుబక్ష్ సింగ్ ₹1 కోటి వ్యయంతో ఆనాడే ప్రహరీ గోడ మొత్తం పెట్టించారు. ఎందుకు? ఈ భూమి భవిష్యత్తులో ఎక్కడ అన్యాక్రాంతం కావద్దు అనేటటువంటి లక్ష్యంతో. అనేక సందర్భాల్లో అనేక మంది ప్రశ్నిస్తుంటారు, విశ్వవిద్యాలయాలకి 100 ఎకరాల భూమి ఎందుకు? మొన్ననే గౌరవనీయులు హరగోపాల్ గారు ఒక వ్యాసంలో ఒక మాట రాశారు, విశ్వవిద్యాలయాలంటే భవనాలా? కాదు, అక్కడ ఒక ప్రకృతి. ఆ ప్రకృతిలో విద్యార్థులు అనేకమైనటువంటి ఆలోచనలకు, దృక్పథాలకు రూపాంతరించేటటువంటి ఒక నిలయాలుగా ఉండాలి. అందుకే 100,000 ఎకరాల భూములు విశ్వవిద్యాలయానికి కేటాయిస్తారని చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి మాట. చాలా మంది అనుకుంటారు విశ్వవిద్యాలయానికి 100,000 ఎకరాల భూమి ఎందుకు అనుకుంటారు. అది కేవలం భవనాల కోసమే కాదు కదండి. అక్కడ ఒక అంశాలపైన మేధోమథనం జరగాల, ప్రకృతితో మమేకమైపోయి ఒక కొత్త ఆలోచనలకు అంకురార్పణ జరిగేటటువంటి ఒక వేదికలు అవి. కాబట్టి అన్ని 100 ఎకరాల భూమి కేటాయిస్తారనేది. ఈ విశ్వవిద్యాలయానికి కూడా 2300 ఎకరాల భూమిని కేటాయించారు. దానికి హద్దులు కూడా నిర్ణయించారు. అయితే ఈ వివాదం మొదలైంది ఎక్కడ అంటే 2024లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ఈ హైటెక్ సిటీలు ఇవన్నీ తీసుకొస్తున్నటువంటి క్రమంలో ప్రైవేటైజేషన్ని చాలా ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పజెప్తూ కొత్త మోడల్ డెవలప్మెంట్ని తీసుకొస్తున్నట్టు ఒక ఫోకస్ అవుతున్నటువంటి రోజుల్లో ఈ 2004లో విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి 534 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం ఉండే, కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు మద్దతుతోటే నడుస్తుంది కాబట్టి ఒక కేంద్ర విద్యా సంస్థకు సంబంధించినటువంటి భూమిని తీసుకోవడం తేలికైపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి రాష్ట్ర ప్రభుత్వం నాడు
534 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకుంది. తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కేటాయించినటువంటి భూమిని తీసుకొని ఆ 400 ఎకరాల భూమిని, అంటే 534 ఎకరాల భూమిలో 400 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్ అకాడమీ బిల్లీరావుకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి దానదత్తం చేశారు. ఎందుకు? స్టేడియాలు కట్టడం కోసం, క్రీడా ప్రాంగణాలు డెవలప్మెంట్. ఇది ఏమొస్తుందండి దానివల్ల? పెద్దగా ఎంప్లాయ్మెంట్ వచ్చేది కాదు, వచ్చేది. కానీ కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి, సహకారంతో 400 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్ అకాడమీకి బదలాయించడం జరిగింది. బదలాయిస్తున్నటువంటి క్రమంలో యూనివర్సిటీకి గోపనపల్లిలో, అంటే అటువైపుగా, ఇంకొక వైపుగా యూనివర్సిటీకి 397 ఎకరాల భూమిని ఆల్టర్నేట్కి ఇచ్చారు. అంటే ఇక్కడ 534 ఎకరాలు తీసుకుంటూ ఇంకొక దగ్గర 397 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయానికి కేటాయించారు. అంటే ఇక్కడ తీసుకొని విలువైనటువంటి భూమిని తీసుకొని మరొక వైపున గోపనపల్లి ఏరియాలో 397 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయానికి కేటాయించారు. అంటే విశ్వవిద్యాలయం 400 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్కు వదులుకున్నది, ఐఎంజీ భారత్కి కేటాయించేశారు. అయితే ఇది ఎప్పుడు జరిగింది? 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు 2 నెలల ముందు జరిగింది. అంటే ఇక టైం దగ్గర పడుతుంది కాబట్టి భూ పంపకాలు చేసుకుంది అప్పటి ప్రభుత్వం. 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే 2006లో ఈ భూమిని ఉపయోగించట్లేదు, వినియోగంలోకి తేవటం లేదు, క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు కట్టడం లేదు, తర్వాత తీసుకున్నటువంటి సంస్థకు అర్హత లేదు, అది ఒక ఫాల్స్ సంస్థ అనేటటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఐఎంజీ భారత్ అకాడమీకి బిల్లీరావుకి ఇచ్చినటువంటి భూమి బదలాయింపును రద్దు చేశారు. రద్దు చేస్తే ఏం చేశారు? రద్దు చేసి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని అది సాంస్కృతిక కార్యక్రమాలకు, వాటికి వీటికి మన స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి కేటాయించారు. అయితే ఆ బిల్లీరావు ఏం చేసిండు? హైకోర్టుకి వెళ్ళండి, కోర్ట్స్కి వెళ్ళండి, ఈ భూమి మాదే, ప్రభుత్వానికి హక్కు లేదు దీన్ని రద్దు చేయడానికి అని. అంటే 2006 నుంచి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఈ భూమిని కోర్టు కేసులో ఉన్నటువంటి ఈ భూమిని 2024 ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టు ఒక హియరింగ్ ఇచ్చింది. ఈ భూమి ప్రభుత్వానిదే. 2024 మే సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది, ఈ భూమి ప్రభుత్వానిదే అనేటటువంటి తీర్పు వచ్చింది. అంటే ప్రభుత్వము అప్పుడు బదలాయించినటువంటి భూమిని, విలువైనటువంటి భూమిని ప్రభుత్వం మళ్ళీ ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల నుంచి, ప్రైవేటు వ్యక్తుల చేతుల నుంచి మళ్ళీ ప్రభుత్వం తీసుకుంది. 1000 కోట్ల రూపాయల భూమిని ప్రభుత్వం తీసేసుకుంది. ఇక్కడ మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయినటువంటి భూమిని ప్రభుత్వం తిరిగి తన చేజెక్కించుకోవడం జరిగింది, తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ వరకు ప్రభుత్వాన్ని అభినందించాల్సింది. ఓకే, ప్రభుత్వం మంచి పని చేసినట్టుగానే భావించాలి మనం. ఎందుకంటే 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ప్రభుత్వం మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో నుంచి తన ఆధీనంలోకి తీసుకోవటం అప్రిషియేట్ చేయాల్సిందే. ప్రభుత్వం ఆ విధమైన ప్రయత్నాలు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చినటువంటి భూమి ఎవరిది? ఎవరి భూమిని ఎవరు బదలాయించారు? యూనివర్సిటీ భూమిని ప్రభుత్వము బిల్లీరావుకి బదలాయించింది, ఐఎంజీ భారత్కి అకాడమీకి బదలాయించింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది భూమి, తిరిగి వచ్చేసింది. అంటే టెక్నికల్గా కోర్టులు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పారు. ఎందుకు? ఈ భూమి పైన ఎలాంటి రిజిస్ట్రేషన్స్ హెచ్యూకి లేవు, గతంలో ఆ అవసరం కూడా రాలేదు. కాబట్టి ఆ టెక్నికల్ అంశాల్లోనే కోర్టు ఏం చేసింది? ప్రభుత్వ భూమి అని చెప్పింది. అంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి భూమి ఎవరిది? ఇది చాలా సింపుల్ కదండి రమేష్ బాబు గారు, మీకు కూడా తెలిసినటువంటి విషయమే. ఈ లావాదేవీలు, భూ యజమానులు, ఓనర్షిప్ రైట్స్ ఎట్లా వస్తాయని మీకు కూడా తెలిసినటువంటి విషయం. ఇది చాలా సింపుల్ అయినటువంటి అంశమే కదా. ఈ భూమి ఎవరిది అనేటటువంటి విషయం రికార్డ్స్ చెప్తాయి. భూమి ఎవరి స్వాధీనంలో గతంలో ఉండేదని రికార్డ్స్ చెప్తాయి. దీన్ని చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. మరి వివాదం ఎందుకు అవుతుంది? వివాదాస్పదం ఎందుకు అవుతుంది అంటే దీంట్లో పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి భూమిని మళ్ళా ప్రభుత్వము పూర్వపు యజమాని ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీకి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ 400 ఎకరాలను బదలాయించి తాను గోపనపల్లిలో ఇచ్చినటువంటి 397 ఎకరాల భూమిని వెనుకకు తీసుకుంటే వివాదము రాదు. కరెక్ట్. ప్రభుత్వానికి వచ్చిన భూమి ప్రభుత్వం యూనివర్సిటీకి అప్పచెప్పి అక్కడ యూనివర్సిటీకి ఇచ్చిన భూమి మళ్ళీ ప్రభుత్వం తీసేసుకుంటే వివాదం రాదు. ఇప్పుడు ఇక్కడ వివాదం ఎందుకు వస్తుంది అని అంటే 2 అంశాలతో వస్తుంది.
ఒకటి సెంటిమెంట్. ఇప్పుడు అక్కడ 397 ఎకరాలు ఇచ్చింది, Yeah. మళ్ళీ ఇది తను తీసుకుంటున్నది. అంతే కదా. అంటే దీంట్లో ప్రైమ్ ల్యాండ్ ఏంది అనేది కూడా తెలవాలి కదా. ఎట్లయినా ప్రైమ్ ల్యాండ్ 400 ఎకరాల ప్రైమ్ ల్యాండ్. దీంట్లో సందేహం ఏంటది? దీంట్లో విలువైనటువంటి భూమి కంచగచ్చిబౌల్లో భూమి 400 ఎకరాలు ఉన్నదేనంటే కోకాపేటలో ఉన్నటువంటి 1 ఎకరం భూమి 100 కోట్లకు అమ్ముడుపోతే ఇదెన్ని 100 కోట్లకు అమ్ముడుకోవాలనే విషయం ప్రశ్న వస్తుంది. ఇక్కడ విలువ సమస్య కాదండి. భూమి యజమాని ఎవరు, దీంట్లో ఉన్న సెంటిమెంట్ ఏంటి? ఓకే ఓకే. విశ్వవిద్యాలయానికి కేటాయించినటువంటి భూమిని ప్రభుత్వం కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ఏ అవసరాల కోసం తీసుకోరాదండి. తీసుకోరాదండి. అది ఇది సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి వాళ్ళ విద్యార్థులు యూనివర్సిటీ యంత్రాంగము మా భూమిని మాకు ఇచ్చేయమని అడగటంలో న్యాయం ఉందా లేదా? అంటే మరి అట్లా చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవరు? అక్కడ అది కావాలి, 397 ఎకర్స్ కావాలి, 397 ఎకర్స్ ప్రభుత్వం తీసేసుకుంటది. కష్టం అవుతుంది కదా. 397 ఎకర్స్ భూమిని ప్రభుత్వం తీసేసుకుంటది. ఒరిజినల్ గా ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వం యూనివర్సిటీదే కదా. కాబట్టి యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకి ఇవ్వండి, మీరు ఇచ్చిన భూమిని మీరు తీసేసుకోవడానికి మీకు అన్ని హక్కులు ఉంటాయి అనేది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఈ 400 ఎకరాల భూమిని ప్రభుత్వము డెవలప్మెంట్ చేసి ఐటీ లాంటి పరిశ్రమలకి ఇండస్ట్రియల్ అవసరాలకు వాడుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ ప్రయత్నాలను కూడా మనం తప్పుపట్టలేం. కానీ దీంట్లో అసలు భూమి మనం గతంలో కేటాయించినటువంటి అంశం కదా, అక్కడే కదా వివాదం వస్తుంది. ఇది ఒకటైతే, రెండోది ఈ 400 ఎకరాల్లో ఉన్న స్ట్రక్చర్ ఇంపార్టెంట్. రెండో అంశంగా ఇది ఒకటి విద్యార్థులు యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమస్య అయితే, రెండో సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ 400 ఎకరాల్లో ఉన్న స్ట్రక్చర్ ఏంటి? ఇక హైదరాబాద్ అంటే మొత్తం కాంక్రీట్ జంగలే కదండి. వాళ్ళ హైదరాబాద్ ఎంత పొల్యూట్ అయిపోయింది, ఎంత హైదరాబాద్ ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా చేయడానికి ఇదే ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో. ఒక పక్క హైడ్రా తోటి, ఒక పక్క మూసి ప్రక్షాళనతో ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి ల్యాండ్స్కేప్స్ ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. మొత్తం కాంక్రీట్ జంగలే, ఇది ఒక్కటే అక్కడ 400 ఎకరాల్లో ఒక మంచి అద్భుతమైనటువంటి ఫారెస్ట్ గా ఉంటే దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. బట్ ఈ స్ట్రక్చర్ ని కమర్షియల్ స్పేస్ గా వాడుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి వేలాది చెట్లను కొట్టివేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని నాశనం చేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి శిలా సంపదను తొలగిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్, లేక్స్, వీటన్నిటి స్ట్రక్చర్స్ దెబ్బతింటాయి. ఎందుకు? కమర్షియల్ స్పేస్ కు వాడాలనుకుంటున్నప్పుడు మనం ఫ్లాటింగ్ బిజినెస్ కదా మనం ఇక్కడ చేసేది. కాబట్టి ఆ సందర్భంలో ఇది మొత్తం పర్యావరణానికి పర్యావరణ హితం కాదు, పర్యావరణానికి దెబ్బతింటుందని మరొక వైపున చూస్తున్నటువంటి ఆరోపణలు. ఒకవైపు విద్యార్థులు ఇది మా భూమి అనేటటువంటి ఒక అలిగేషన్ వస్తుంటే, ఇంకొక వైపు పర్యావరణవేత్తల నుంచి పర్యావరణాన్ని కాపాడాలి, ఈ స్ట్రక్చర్ని దెబ్బతీయొద్దు అనేది ఒక ఆరోపణ వస్తుంది. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు అనంటే ప్రభుత్వము ఇట్లాంటి సమస్యలు ఎదురైనప్పుడు చాలా సున్నితమైనటువంటి అంశం. ఒక పక్క విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అంశం, మరొక పక్క పర్యావరణానికి సంబంధించినటువంటి ఇట్లాంటి అంశంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా కోర్టు మాకు తీర్పిచ్చింది కాబట్టి ఇది మా భూమి కాబట్టి ప్రభుత్వం పదే ఏం చెప్తుంది, ఒక్క ఇంచు ఒక్క అంగుళం భూమి కూడా మేము యూనివర్సిటీది వాడుకోవట్లేదంటాం. బట్ పూర్వాశ్రమంలో ఈ భూమి ఎవరిది, ఎవరికి కేటాయించింది? గత ప్రభుత్వం తీసుకొని ఎవరికి ఇచ్చింది? గత ప్రభుత్వం. ఇప్పుడు కోర్టు తీర్పు టెక్నికల్గా ఇది ప్రభుత్వ భూమి అని అనుకున్నప్పుడు ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకుందో అక్కడికి బదలాయించడం న్యాయమా కాదు అనేటటువంటి విషయం మీదనే ఇక్కడ ఒక పీఠముడి, ఒక లిటిగేషన్, ఒక సంక్లిష్టమైనటువంటి అంశం తయారవుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వము ఒక పక్క పర్యావరణ హితాన్ని కోరుకోవాలి, మరొక పక్క ఒక విశ్వవిద్యాలయం యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రెండు చాలా సెన్సిటివ్ అంశాలు, చాలా సెన్సిటివ్ అంశాలు, చాలా సున్నితమైనటువంటి అంశాలు. ఈ విషయాల్లో వివాదానికి గనక పోతే నష్టం ఎవరికి? ప్రభుత్వానికి. ఎందుకు అంటే ఇది ప్రజాపాలన అని చెప్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నాం, ఇది ప్రజల అభిప్రాయాలకు గౌరవించేటటువంటి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఎందుకు? ఈ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఇట్లాంటి పర్యావరణ అంశాలు వచ్చినప్పుడు తను చాలా ముందుండి వ్యతిరేకిస్తున్నాడు. మీకు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేరళలో కానీ, గుజరాత్లో కానీ, అండమాన్ నికోబార్ దీవుల్లో కానీ అప్సోర్ మైనింగ్కి అవకాశం ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, ఒక లెటర్ రాశారు. దీనివల్ల పర్యావరణానికి పెద్ద దెబ్బ తగులుతుందని. తర్వాత మీరు ముంబైలో మెట్రో నిర్మాణం జరగాలనుకుంటున్నప్పుడు అక్కడ అడవులను నరికేయాలనుకున్నప్పుడు అడవుల్లోంచి తీసుకుపోవాలని పర్యావరణానికి దెబ్బ అని రాహుల్ గాంధీ వ్యతిరేకంగా చేశారు. మీకు ఛత్తీస్గఢ్లో కోల్ మైనింగ్ కోసం అదానికి అవకాశం ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ వ్యతిరేకం చేశారు.
మరి ఇక్కడ ఆ ప్రస్తావన వస్తుంది కదా. ఇక్కడ కూడా 400 ఎకరాల్లో ఒక పర్యావరణ హితమైనటువంటి ఒక స్ట్రక్చర్ని దెబ్బతీసేటటువంటి క్రమంలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటున్నప్పుడు ఈ యూనివర్సిటీని తెచ్చిందే ఇందిరాగాంధీ కదా, తెచ్చిందే ఇందిరాగాంధీ కదా. ఇన్ని 100,000 ఎకరాల భూమి కేటాయించిందే ఇందిరాగాంధీ కదా ఆ యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ భూమిని ఆ యూనివర్సిటీకి ఇవ్వటంలో ఉన్నటువంటి అభ్యంతరం ఏంటనేది ఇక్కడ ప్రశ్న. టెక్నికల్ అంశాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం తప్పించుకోవాలంటే ప్రభుత్వం దోషిగా నిలబడుతుంది. ఇది ప్రజలేమో ఇన్నాటి రోజులు కాదు కదండి, అమాయకులు ఏం కాదు కదా. ప్రతి అంశాన్ని బేరుజు వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇవాళ ప్రజలకు వచ్చాయి కాబట్టి దీన్ని వివాదంగా మలచకుండా అమికేబుల్ సొల్యూషన్ ప్రభుత్వం చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకు అంటున్నానంటే నేను ఈ మాట, అప్పుడు 400 ఎకరాల భూమిని ప్రభుత్వము, నేను అనుకుంటున్నాను బహుశా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై యూనివర్సిటీ పైన ఒత్తిడి తీసుకొచ్చి 400 ఎకరాలు తీసుకున్నట్టు నా భావన. ఎందుకు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ వాళ్ళు కాదనలేకపోయారు. కాబట్టి రెండు ప్రభుత్వాల యొక్క మద్దతుతోటే ఆనాడు హెచ్సియు పైన ఒత్తిడి తీసుకొచ్చి భూమి తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అదే వాస్తవం కూడా. వాళ్ళు ఎవరు బయట పెట్టడానికి ముందుకు రారు కదా, ఒప్పుకోవడానికి, తప్పులు ఒప్పుకోవడానికి ఎవరు ముందుకు రారు కదా. రానప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయాలా? బట్టి విక్రమార్క గారు ఓల్డ్ స్టూడెంట్కి ఏం చేయాలా? శ్రీధర్ బాబు ఓల్డ్ స్టూడెంట్కి ఏం చేయాలా? ఈ 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకి అప్పగించడంలో మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వ భూమి, అసలు 2300 ఎకరాల భూమి కూడా ప్రభుత్వందే కదా. మీరు ఒక హద్దు పెట్టారు కదా హెచ్సియుకి ఇంతవరకు ఇస్తున్నామని. మీరు ఇచ్చినటువంటి భూమినే మీరే వెనుకకు తీసుకుంటారంటే ఏ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారు మీరు? గతంలో కూడా హెచ్సియు భూములను కొన్ని అవసరాల కోసం తీసుకున్నారు. IIIT ఏర్పాటు చేయడానికి కోసం తీసుకున్నారు, తర్వాత రంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ చేయడానికి తీసుకున్నారు. అది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నారంటే కొంత ఉన్నది. కానీ ఇవాళ ఎందుకు తీసుకుంటున్నారు? ఈ 400 ఎకరాల భూమిని మీరు ఏం చేయబోతున్నారు? ఇండస్ట్రియల్ అవసరాల కోసము, లేకపోతే ఐటీ ఇండస్ట్రీ. ఒక్కటి రమేష్ బాబు గారు, ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటంటే ఈ భూములను మేము అభివృద్ధి చేయడం వల్ల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అంటే ఈ 400 ఎకరాల భూమి లేనప్పుడు కూడా మీరు దావోస్కి వెళ్ళి 1.78 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు కదా. మొత్తం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,52,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు కదా. ఈ 400 ఎకరాలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయా? లేనప్పుడు వచ్చాయి, ఇప్పుడు వస్తాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి కదా పెట్టుబడులు. కాబట్టి మీరు చెప్తున్నటువంటి వాదనలో ఎంత పస ఉంది అనేది కూడా అకౌంట్లోకి వస్తుంది కదా, ఆలోచన చేస్తారు కదా. కాబట్టి ఇది కాదు, ప్రభుత్వము ఈ వివాదానికి ఒక అమికేబుల్ సొల్యూషన్, ఒక మంచి పరిష్కారాన్ని చూపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానిదే బాధ్యత. కాబట్టి వివాదాన్ని మరింత పొడిగించి మరింత కనుక కొనసాగిస్తే అది ప్రభుత్వానికి, ప్రభుత్వ ఇమేజ్కి నష్టం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించాలి. మీరు మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోమంటారు ఇప్పుడు? అదే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రమేష్ బాబు గారు, సాల్వేషన్ కావాలి, ప్రభుత్వం నడవాలి, ఇది మళ్ళా ఈ అప్పులన్నీ పోవాలి, ఇవన్నీ చేయాలంటే వాళ్ళకు ఒక డెవలప్మెంట్ చేయాలి కదా. లేదండి, ఇప్పుడు ప్రభుత్వ భూములను అమ్ముకొని ఆ 377 ఎకరాలు తీసుకొని ఈ 400 ఎకరాలు ఇచ్చి అట్లా చేసేయాల్సిన బాధ్యత, మరి అట్లా చేస్తే బాగుంటుందా? ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశాలను అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూములను అమ్ముకొని అప్పులు తీర్చటం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటం, ఇండస్ట్రీలు తీసుకురావటం, పెట్టుబడులు తీసుకురావటం, ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా సెకండరీ థింగ్స్గానే మనం చూడాలి. ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక సెంటిమెంట్ ఇమిడి ఉన్నటువంటి నేపథ్యంలో 2 కీలకమైనటువంటి ఫ్యాక్టర్స్. ఒకటి విశ్వవిద్యాలయ గౌరవ ప్రతిష్టలు, విద్యార్థుల యొక్క మనోభావాలు. రెండోది పర్యావరణ హితం. వీటిని కాపాడాల్సినటువంటిదే ప్రథమ ప్రాధాన్యత. దానికి ఏ విధంగా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది అనేది ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. విద్యార్థులతోటి, యూనివర్సిటీ యంత్రాంగంతో, ప్రభుత్వంలో ఉన్న ఎక్స్పర్ట్స్ తోటి, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులతోటి ఒక హైపవర్ కమిటీ వేసి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఏకపక్షంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసేసుకొని రాత్రికి రాత్రి ఒక 100-150 జేసీబీలను వాటిని పట్టుకొని వచ్చి సదనం చేస్తామంటే కుదిరేపినటువంటి పని కాదు కదా. అది ఖచ్చితంగా వివాదాస్పదం అవుతుంది, రాజకీయాలు అవుతుంది, రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం వాడుకుంటారు. బట్ అది కాదు కదా సమస్య. ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఒకవేళ పరిష్కారం కాకపోతే జరిగేటటువంటి నష్టం రాజకీయ పార్టీలకు కాదు, జరిగేటటువంటి నష్టం విశ్వవిద్యాలయానికి కాదు, పార్టీ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ విధమైన ఇవాళ ఎందుకండి రాష్ట్రంలో కీలకమైనటువంటి యూనివర్సిటీలు ఉన్నాయండి. కాకతీయ యూనివర్సిటీ ఉంది. కాకతీయ యూనివర్సిటీకి 600 ఎకరాల భూమిని కేటాయిస్తే
50 నుండి 60 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయిందండి. ఇవాళ ఒక బెటాలియన్ ఏర్పాటైంది. తర్వాత వాళ్ళు అట్లనే ఉన్నారు. ఈ మధ్యనే ఖాళీ చేసినట్టున్నారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏకంగా ఒక ఫంక్షన్ హాల్ కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు ప్రభుత్వ భూమిలో. ఇంకొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తులు భూమిని ఆక్రమించేసుకున్నారు, ఇళ్లు కట్టేసుకున్నారు. అంటే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోతుంది. కాకతీయ యూనివర్సిటీ లాంటి భూమి కూడా అన్యాక్రాంతం అయితే ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది? 10 కోట్ల రూపాయలు ప్రహరీ గోడకు శాంక్షన్ చేశారు, డబ్బులు రిలీజ్ చేయలేదు. ప్రహరీ గోడ పెట్టుకోలేకపోతున్నాం. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో కూడా వందల వేల ఎకరాల భూమి ఉంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయాలకి ఇంత భూమి ఎందుకు? రెండోది, ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టాలనుకున్నప్పుడు హైదరాబాద్లో భూమి దొరకకపోతే ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టడానికి వాడుకుంటామనేటటువంటి ప్రపోజల్ వస్తే విద్యార్థులు తిరగబడితే ప్రభుత్వము ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంది. ఇప్పుడు ఇవాళ హెచ్సియుకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా అదే జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వము పునరాలోచన చెయ్యాలి. విశ్వవిద్యాలయాలకు కేటాయించినటువంటి భూములను ఏ విధంగానూ ఏ ప్రయోజనాల కోసం వాడుకోవటానికి వీల్లేదు అనేటటువంటి విషయాన్ని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వము కమర్షియలైజేషన్ కాకుండా ఇది ఒక సెంటిమెంట్ అంశంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వ పాలసీలు ఏమన్నా ఉండొచ్చండి. ఇవాళ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఇవాళ ఒక కొత్త 4th సిటీ నిర్మాణం జరుగుతుందండి హైదరాబాద్లో. 30 నుండి 40 వేల ఎకరాల భూమి తీసుకోవడానికి 4th సిటీ నిర్మాణానికి, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. ఎవరన్నా అబ్జెక్షన్ చెప్తున్నారండి? చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఉంటే వాటిని ఈజీగా ఓవర్కమ్ కావచ్చు కదా. కానీ ఇవాళ 400 ఎకరాల హెచ్సియుకు సంబంధించినటువంటి భూమిని తీసుకునేటటువంటి సందర్భంలో వస్తున్నటువంటి అబ్జెక్షన్స్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఇవాళ ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులే కాదండి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థి లోకము, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, సామాజిక సంఘాలు అన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కదానికి ఎందుకు ఈ నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది? సరే ఓకే, బీఆర్ఎస్ పార్టీ విధానము, తర్వాత బీజేపీ పార్టీ విధానాలు ఎట్లనైనా ఉండలేనండి. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే విధానాలను అనుసరించింది, దాని తప్పే. బీజేపీ కూడా గతంలో ప్రైవేట్ వ్యక్తులకు ఎస్సీ భూములను బదలాయించడానికి సహకరించింది, దాని తప్పే. అంత మాత్రం చేత బీఆర్ఎస్ని బీజేపీని బూచిగా చూపెట్టి ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని రేవంత్ రెడ్డి గారు ఎలా చెప్పాలనుకుంటున్నారు? అంటే కేవలం మీరు బీఆర్ఎస్ బీజేపీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులను కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ల మాటలను పరిగణలోకి తీసుకోరా అని అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్లను బూచిగా చూపెట్టి వాళ్ళు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుగానప్పుడు నేను ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పెలా అవుతాయి అనేటటువంటి ప్రశ్నకు సమాధానం దొరకదు. బట్ ఇక్కడ దొరకాల్సినటువంటి సమాధానం, ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, ఒకటి, హెచ్సియు నుండి తీసుకున్న 400 ఎకరాలు మళ్ళా ప్రభుత్వం తిరిగి తీసుకున్నది, ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవటం, అది గొప్ప విజయంగానే భావించాలి. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వ విజయంగానే భావిద్దాం. మళ్ళా ఆ 400 ఎకరాలను హెచ్సియుకి అప్పజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో ఏ 397 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పజెప్పిందో మళ్ళీ ప్రభుత్వం ఆ భూమిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు? దీంట్లో ఒకటి, యూనివర్సిటీ ఇంట్రెస్ట్ని కాపాడాలా, విద్యార్థుల యొక్క మనోభావాలను కాపాడాలి. రెండోది, పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి. ఇవాళ హైదరాబాద్ ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉందండి. ఇవాళ లంగ్ స్పేస్గా ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమిని కూడా మీరు పూర్తి చేస్తే ఏమవుతుంది? అది 100% కాంక్రీట్ జంగల్ అయిపోతే ఇంకా హైదరాబాద్ని మీరు రిజర్వేషన్ చేయాలనేటటువంటి మీ లక్ష్యం ఎక్కడ పోతుంది? అసలు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఎక్కడికి పోతుంది అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదనుకుంటే అది చేయటం కాదు, ప్రజలకు ఏది నచ్చుతుందో, ప్రజలకు ఏదైతే ఇష్టమవుతుందో అది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మరి ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి స్లోగన్స్ ఏంటి? ప్రజాపాలన అని చెప్తున్నారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేస్తే అనుకున్నారు. చెప్పటం కాదండి, చేతల్లో కూడా చూపించాలి. ఎందుకంటే మీరు ఒక గొప్ప అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చారు. అదే ఉగాది నాడు, మార్చి 30 నాడు, అదే ఉగాది నాడు రాష్ట్రంలో 17,765 రేషన్ షాపుల ద్వారా 3,10,00,000 మందికి సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొస్తే ప్రభుత్వ ఇమేజ్ ఎంతగా పెరిగింది? ఆ పెరిగిన ఇమేజ్ని మీరే తుంచేస్తారా? దీంతో ప్రభుత్వ ఇమేజ్ పోదా? ఇట్లాంటి చర్యల వల్ల ప్రభుత్వ ఇమేజ్ పోతుంది కదా. అంటే ఒక పక్క మీరే ప్రభుత్వ ఇమేజ్ని నిర్మించుకుంటూ మరొక పక్క మీ అంతటికి మీరే ప్రభుత్వ ఇమేజ్ని కూర్చుకుంటూ పోతారా? కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజల నుండి, ముఖ్యంగా విద్యార్థి లోకం నుండి
ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయాల నుండి వస్తున్నటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవటమే కాదు, ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక అమికేబుల్ సొల్యూషన్ని చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మనం ప్రభుత్వానికి సూచన కాదు, ఒక అభ్యర్థన ఏం చేస్తున్నామంటే, మీరు కోర్టు ద్వారా మీకు సంక్రమించినటువంటి 400 ఎకరాల భూమి పూర్వాశ్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది, దాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి అప్పచెప్పండి. మీరు దానికి బదులుగా ఏ భూమిని అయితే 2004లో ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిందో గోపనపల్లిలో 397 ఎకరాల భూమిని, దాన్ని తీసుకొని అభివృద్ధి చేస్తారో ఇంకేం చేస్తారో ఎవరికి ఇచ్చుకుంటారో అభ్యంతరాలు లేవు, దాన్ని ఇచ్చుకుంటే బాగుంటుంది. రెండోది, ఉన్నటువంటి పర్యావరణ హితాన్ని దెబ్బతీయకుండా పర్యావరణాన్ని కాపాడుతూ మరింత హైదరాబాద్ని సుందరంగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం చేపడితే బాగుంటుందనేదే మన యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కన్క్లూడ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్.